దొంగలంజోడుకు ఈడికి ఒక రీతి లేదు, వాడు తీర్మానం మాలు గడిది నంబర్ దొరుకుతుందేమో అని చూస్తున్నారు మా ఊరోళ్ళు కానీ నంబర్ పెడతలేడే. ఆడిది ఒకటి ఉన్నది, మైపల్ గడిది ఒకటి ఉన్నది. మళ్ళా డప్పు సంఖకేసుకున్నాడు కదా మైపల్ గాడు. కవితను పట్టుకొని మళ్ళా డప్పు వేసుకొని తిరుగుతున్నాడు కదా ఊళ్ళో పండి. అవునవును, మీ ఊరికి వస్తున్నాడు కాదు అన్న, ఈడ వచ్చి నువ్వు 100 రోజుల చిల్లర అయిపోతుంది. ఏం చేసిండు రైతులకు, ఏమైంది? ఒక్కొక్కటి ఎండిపోయి ఏడుస్తున్నాడు, ఇల్లు లెక్క ఏడుస్తున్నాడు మన రైతు అన్న. మరి 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 అంటాడు కదా, నేను 100 రోజుల్లో ఇండ్లు ఇచ్చిన అంటాడు, రైతు బంధు ఇచ్చిన అంటాడు. ఆడిచ్చిండు. ఇప్పుడు నాకు రైతు బంధు వచ్చినాక నేను ఫోన్ చేస్తాను, నాకు రైతు రుణమాఫీ అయినాక ఫోన్ చేస్తానా? అవును, చేయం కదా. నువ్వు అసలు ఒక రైతు బిడ్డవే కావచ్చు. కానీ అన్ని ఒప్పుకున్నాడు, పడతలేవు, చేస్తలేవు, అన్ని హామీలు ఇచ్చుకుంటా పోతే ప్రజలు గొర్రెమ్మకు నమ్మినట్టు నమ్మి మంచి మనిషిని తీసేసుకొని చెడును కూర్చుండా పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు అంటాడు ఇక 100 రోజుల ఆయన ఏమంటాడంటే 100 రోజులు ఇక అయిపోయింది కానీ నేను ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అంటాడు. అన్న వెయ్యాడు. ఇక ఎంపీ ఎలక్షన్లలో ఇట్లా ఈ సీట్లు రాలేవు అనుకో, అటు తొలి కాదు చేసుడు. ఇది ఒక ఇక అందరు ఇక నమ్ముకున్నారు. ఇక ఈ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఇట్లా అయిపోయినాయి అనుకో, సీట్లు ఎట్లయినా రావు మొత్తం. ఇప్పుడు ఎందుకంటే నల్లగొండ ఖమ్మం మొత్తం మసులుతుంది. ఖమ్మము నిజామాబాద్ ఇప్పుడు ఏది నల్లగొండతోనే సీట్లు పోయినాయి బాగా, ఏది కేసీఆర్కు. ఇప్పుడు వాళ్ళే మసులుతుర్రు. ఇక వాళ్ళు మసిలినప్పుడు ఎంపీ సీట్లు రాలేవనుకో, ఇదేం చేయలేడు ఇక. అవునవును, ఇప్పుడు ఆడ కూడా వీళ్ళే ఉంటానా ఏదైనా పథకాలు వస్తాయి. అవును, ఇప్పుడు వీళ్ళ యొక్క సీట్లు వాళ్ళు కూర్చున్నారు అనుకో, మళ్ళీ ఇటు చిప్ప కూడే కదా, చిప్ప పట్టుకోవాలి కదా. అవునవును, ఇదంతా వేస్ట్ అంతా వేసుకొని మంచి మనిషిని తీసేసుకొని చెడు మనిషిని పెట్టి ఇక రైతులంతా ఏడ్పిస్తుండు. మనది 50 ఏళ్ళు 60 ఏళ్ళు మనం చూడలేం. మనం ఇక నువ్వు నా వేజే కావచ్చు, లేకుంటే నాకన్నా చిన్నోడవే కావచ్చు, కానీ ఈ 9 ఏళ్ళల్లో ఒక రైతునని గుర్తించిన మనిషి కేసరే. అవును, అడ్లు కానీ అది కానీ కోనుడు కానీ మనిషికి కరెక్ట్ 2 పూటలు కానీ ఈ రైతు బంధాన్ని రోజు ఛానళ్ళల్లో చెప్పుకున్నారు. రోజు ఛానళ్ళల్లో బ్యాంకు కోడు చెకప్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇది మొత్తం రైతు బంధు ముచ్చట వదిలేసిండు. ఇక ఎంపీ ఎలక్షన్లకి ఎవరైతే ఓట్లు వేసేటోళ్ళు ఉన్నారో, ఇప్పుడు చదువుకునే పిల్లలకి నేను నౌకర్లు ఇచ్చినాను ఒక మాట అంటాడు. రైతుల్లో కూడా కొందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీ దాకా, వాళ్ళకి ఏమంటున్నాడు, నేను ఆగస్టు దాకా నేను రుణమాఫీ చేస్తా, ఇక నాకే ఓటు వేయండి అని అంటున్నాడు. ఇప్పుడు మా ఇంటనే 2 ఉన్నారు, ఎంత 14-15 ఉన్నారు మా ఇంటనే 2. ఇస్తాడట డ్యూటీలాడు, ఆడు బోడముండి ఇస్తాడు. ఇంటికి ఒక డ్యూటీ ఆడికెళ్ళి చేస్తాడన్న. ఇంటికి ఒక డ్యూటీ చేస్తే వ్యవసాయం చేసే మనిషి ఆడికెళ్ళి ఉంటుంది. అవునవును, అంతటి కేసీఆర్ కూడా ఇవ్వలే. కేసీఆర్ ఇవ్వలేడు. కేసీఆర్ అట్లా హామీలు ఇవ్వలేడు. హామీలు ఇవ్వకుండా పనులు చేసి చూపెట్టిండు. అవునవును, అడగకుండా ప్రజలకు ఆశ చూపెట్టలేడు. అవును, ముసలోళ్ళకి కానీ బిళ్ళ పింఛన్ కానీ, ఇది రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఆడు చెప్పలేడు. ఇది కేసీఆర్ సార్ చెప్పకుండా పనులు చేసి చూపెట్టిండు. అవును, అట్లుంటది. కానీ ఈ లండోడుకు ఇడు మా పక్క పొంటే 3 కిలోమీటర్, ఇడు యాదవ్ మైపల్ గాడు 3 కిలోమీటర్ ఆడు ఊరు మాకు. డప్పు దాటించుకుంటుండు, మొబైల్ కూకే ఫోన్ చేసి తిడితే, మొన్న తిడితే ఆయన బ్లాక్ లో పెట్టుకుంటాం. మీ బాపు ఉన్నాడు, నువ్వు ఒక రైతు బిడ్డవే, ఒకసారి వచ్చి చూసిపో, గాడ కాదు మాట్లాడు. కాలేజీ కాడ ఉస్మాన్ కాలేజీ కాడ గాడన్న కూర్చుంటుకుంటా ఈ రమేష్ అన్నతో మాట్లాడు, ఇంకో తన లేడా తనతో మాట్లాడు, ఇవి వేయకు పోగురాలు అని చెప్పిన నేను. ఆయన కలకుండా చేసిండు ఫోన్. అట్లా అయింది అన్న. ఇప్పుడు ఇక ఎందుకంటే రైతులు బాధపడు గిదుని కోసం, ఎందుకంటే మీ ఛానళ్ళ తరఫున వస్తాయన్నట్టు ఆశిస్తున్నాము. మొన్న మేడంకి ఫోన్ చేసినాం కదా, మేడం మన తరఫున చెప్తా చూడు మేడం, ఆ మేడంకి ఫోన్ చేసినాం. మొన్న మేము కోషిష్ చేస్తున్నాము, మేము మస్తున్నాం. ఇప్పుడు ఎంపీ సీట్లు రాకున్నా కానీ దాన్ని ధర్నా చేసిన రోడ్ల మీద కూర్చుండాలా రైతులము. చేద్దామన్నా, అది పూర్తి స్థాయిలో వచ్చేదాకానే చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈసారి లోక్సభ ఎన్నికలుగా గట్టిగానే ఉంటుంది. మేబీ అది ఈయన ఒప్పుకున్న దాంట్లో అడపాదడపా ఇచ్చినా కూడా ప్రజలు చేసేటోళ్ళు. ఇక ఎలక్షన్ల కోసమే మాట మార్చుకుంటూ పోతా అంటే ఇక ప్రజలు చూసుకుంటూ ఊరుకుంటారా? చూడరు అన్న. ఎవరినైనా నిన్నైనా నన్నైనా ఎవరినైనా చూడరు. ఇలా ఒక 10 రూపాయల కైకిలు ఎక్కువ వేసుకున్నామంటే అలా కైకిలు పోతారు. తక్కేసినోడు కోడి పోతాడు. అవునవును, అంతే ఉంటది ఏదైనా కానీ. అని హామీలు ఇచ్చేది లేకుండే ఇప్పుడు చూడు, మళ్ళీ బస్సుది బంద్ పెడతా అంటున్నాడు. ముందు ఇచ్చేయండి, ఇప్పుడు బంద్ పెడతా అంటున్నాడు. సగం టికెట్ చేస్తా అంటాడు, ఆ తర్వాత మొత్తమే తీస్తాడు. ఇక
అన్న రమేష్ అన్న కాదు చాతగాని పని కాంగ్రెస్ని చూసి చూసి మేం చిన్న ఉన్నప్పటి నుంచి చూసి 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 యాసకొచ్చిన ప్రభుత్వం అది. ఊళ్ళల్లో పల్లెటూళ్ళన్నా గుద్దుకుంటున్నారు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకే గుద్దుకు. మేమన్నాము ఒకనాడు జరిగింది ఈ సంగతి మొత్తం మొన్న ఇక్కడ జరిగిన కాడ మా వీళ్ళకి గుట్టలకు వేసిండు, పిల్లెట్లకు వేసిండు, రోడ్లకు వేసిండు రైతు బంధు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కడికి 2000 ఎకరాలు లేదా వాళ్ళకి వేయలేరంట. మొత్తం జరిగింది ఇక్కడ చర్చ జరిగింది బాగా. ఇప్పుడు అన్న వాళ్ళకి కూడా వేసిండు కదా, వాళ్ళకి వేయలేడు మనోళ్ళకి వేసిండు వాళ్ళకి వేసిండు అన్నది లెక్క కాదు కదా. అటు ప్రతి కేసీఆర్ సారు ప్రతి ఒక్కళ్ళకు రైతు బంధు వేసిండు. రేవంత్ రెడ్డి కూడా పడ్డది లాస్ట్కి పడ్డది. ఆడ కూడా తిన్నాడు దొంగ, ఎందుకు తినలేడు? అవును. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి బంధు వాళ్ళకి బంధు పెద్దోళ్ళకి బంధు చిన్నోళ్ళకి బంధు అంటుండదు. కానీ లేనోళ్ళు మన తెలంగాణలో లేనోళ్ళు ఎకరం భూమి లేనోళ్ళు మస్తు ఉన్నారు. అవునవును. వాళ్ళకు ఒక గుట్టలు రాసి ఇచ్చిండు అనుకో, రైతు బంధు పడితే ఒక 5000 తింటే ముళ్ళేం పోతుంది. అవును. ఆయన అట్లా చేసిండు ప్రభుత్వం. అవును. వీటితో కాదన్న ఒక 5 సంవత్సరాలు గిట్టనే ఏడాలా ఏం చేస్తావు? ఇంకెక్కడన్నా ఎంపీ ఎలక్షన్లో పోతే ఇక ముఖం కూడా చూడడు ఆయన. రైతులు చనిపోతా ఉంటే బయటకు వచ్చి మాట్లాడలేని మనిషి, పొలాలు ఎండిపోతా ఉంటే చూడని మనిషి. వాళ్ళు అదేది ఏదో ఇది కుణగడ్డ దగ్గరది కదా, మన పొలం కగ్గి పెట్టుకున్నారు చూడు, తాళగడ్డి అయింది. అవునవును. ఆడ ఒక మనిషి చచ్చిపోయా రైతే ఉరి పెట్టుకొని. కాదట అవన్నీ దొంగ మాటలట, రైతులు చనిపోలేదట అన్న. టీవీ ఛానల్ ఇప్పుడు ఇదంటే మీ యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో డూపు తీసిరు అనుకోవాలా. పెద్ద పెద్ద ఛానల్ వస్తున్నాయి కదా, ఈటీవీ అది ఎన్టీవీ మన ఇవన్నీ వస్తున్నాయి అన్న ఇస్తారు కదా, అవి దొంగ ఛానల్లేనా? 2 రైతులు చచ్చిపోయి అగ్గి పెట్టుకుండ్రి ఆ లంబడా మీద 3-4 ఎకరాల భూమి ఎండిపోతే పొలం కడుకోయి మేడం మాట్లాడే ఈ టీవీ ఛానల్ మేడం అవన్నీ దొంగ లెక్కలు. మన కళ్ళకే కనిపిస్తుంది. వాళ్ళు పొలం అరిగడ్డి వీక్కుంటే చూపిస్తే ఇవన్నీ అబద్ధం అని రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈ మహిపాల్ యాదవ్ ఇవన్నీ అబద్ధం అని అనుకుంటా తిరుగుతాను. తీర్మార్ మల్లగడిది మాకు నంబర్ దొరుకుతలేదు. అటు మా నంబర్ కోసం బాగా చూస్తున్నాం కానీ దొరుకుతలేదు. ఒకసారి దర్పల్లి మండలం ఇట్లా రాయ మరి సూద్ర పొలాలు పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మొన్న కేసీఆర్ వచ్చిండు కదా, కేసీఆర్ వచ్చిన మరుసటి రోజు ఈ సుదర్శన్ తెలుసు కదా మీకు, ఈ సుదర్శన్ పంపించి ఇదంతా అబద్ధము, కేసీఆర్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఇట్లా చేయించిండని ఒక దుష్ప్రచారమైన వార్త పెట్టిళ్ళు. ఆ లంబడామెకు 1,00,000 రూపాయలు ఇచ్చి పొలం ఎండ కొట్టుకోని ఇచ్చిండు కదా వార్త. మేడం మాట్లాడింది, మేడం పోయింది కదా ఎత్తి అయ్యా. అయితే ఏమైందంటే ఆ పొలం ఎండిపోయిందని పెద్ద కొడుకు లగ్గమ్మని 5,00,000 రూపాయలు ఇచ్చేసిండు. అమ్మ నువ్వు వేడకు బాధపడ, నువ్వు వేడకు చేయకు అని 5,00,000 చెక్కు రాసి ఇచ్చేసిండు. ఏది లగ్గం గురించి. అవునవును. పెద్ద కొడుకు లగ్గం గురించి. అవునవును. గట్లా సుంటి మనిషిని మొత్తం ఆయన మీద బదులు ఎత్తుకుంటా ఇడు తీర్మానం మల్లగాడు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చేసి ఇడు తిరిగితే మంచిగా ఉండే, మా మండలం తిరిగితే మంచిగా ఉండే, అన్ని చెప్పులు మెడలేసి తిరిగేంత ఉన్నది కానీ అడు వెళ్తలేడు. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. ఎన్నో గేటు కాడ అడుక్క తినట్టు తెచ్చింది సావిత్రి మన తెలంగాణ మనిషి. అవునవును. ఆడిప్పుడు పెద్దోడు అయిపోయాడు అట్లా.